హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుక్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఆలు కుర్మా. ఆలు కుర్మాలోకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా 5 పొటాటోస్ ఉడికించుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి మీడియం పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో 1 చిన్న ముక్కలు చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 6, 8 కాజు, 2 స్పూన్స్ పెరుగు వేసి పేస్ట్లా చేసి ఉంచుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ ఆకులు 2, లవంగాలు 6. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద బాండీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యే వరకు ఉంచుకోవాలి. వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూపించే విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అయ్యేలా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చూసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా సాఫ్ట్గా అయిపోతాయి ఆనియన్స్. తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా వేసుకొని ఉప్పు, కారం, పసుపు దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించాలి. అవి బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇంకొకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. చూపించే విధంగా మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దాని మీద మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న విధంగా కాజు, పెరుగు పేస్ట్ వేసుకొని లాస్ట్లో మళ్ళీ గరం మసాలా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. అప్పుడే లాస్ట్లో కొంచెం థిక్ అయ్యి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. తర్వాత ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించి తీస్తే రెడీ, మన ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మా బిర్యానీలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది.